హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ధన్యత క్యూటీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము వితిన్ 5 మినిట్స్లో లంచ్ బాక్స్ కోసము టమాటో రైస్ని ఎలా రెడీ చేయాలో చూద్దామండి. ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనము ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 కప్స్ వరకు బాస్మతి రైస్ని వేసుకొని వాటర్ వేసి ఒక 2 టైమ్స్ దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి నార్మల్ వాటర్ని వేసి కొద్దిసేపు దాన్ని సోక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కుక్కర్ హీట్ అయింది కదండి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. ఇందులోకి మసాలా దినుసులైనటువంటి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్రని వేసుకొని కొద్దిసేపు దీన్ని మనము నీట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. దీనంతటిని నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసుకున్నాం కదండి టమాటోస్ని తీసుకొని ఇందులో వేసుకొని మనము దీన్ని కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత అందులోకి 1 స్పూన్ వరకు టర్మరిక్ పౌడరు, అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దీనంతటిని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనము ఇందులోకి 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. దీనంతటిని మిక్స్ అయిపోయేలాగా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి స్పైసీనెస్ కోసం అని చెప్పి 1 స్పూన్ వరకు మిర్చి పౌడర్ని, అలాగే 1 స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. ఇప్పుడు దీనంతటిని కలిసేలాగా నీట్గా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనము ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్ని తీసుకొని వచ్చి ఇందులో వేసుకొని ఒకసారి రైస్ని అంతటిని కూడా నీట్గా కలుపుకోవాలి. ఇలా చేసేటటువంటి టమాటో రైస్ అనేది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్ కోసం మనం రెడీ చేసి పంపించినప్పుడు ఈ రైస్ని చూడండి నీట్గా ఇలా మసాలా కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 కప్స్ బాస్మతి రైస్ని తీసుకున్నాను కదండి, అందువల్ల 4 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. నార్మల్గా మనము 3 కప్స్ వాటర్ని యాడ్ చేసినా కూడా సరిపోతుందండి. కానీ లంచ్ బాక్స్కి రెడీ చేస్తున్నాం కదా, ఆఫ్టర్నూన్ టైంకి రైస్ అనేది హార్డ్గా అవ్వకుండా సాఫ్ట్గా పిల్లలు తినే ఇష్టంగా ఉంటుందని చెప్పి తినేలాగా ఉంటుందని చెప్పి నేను 4 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు దీని అంతటిని నీట్గా కలుపుకోవాలండి ఒకసారి. ఇప్పుడు మనము ఇందులోకి కొద్దిగా కొరియాండర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులోకి మనము ఒక 1/2 స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోవాలండి. నార్మల్గా మనకు గీ అనేది గుడ్ ఫర్ హెల్త్ కదండి, అంతేకాకుండా మనం చేసేటువంటి రైస్కి కూడా మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇలా గీని యాడ్ చేస్తే. ఇప్పుడు దీనికి మనము లిడ్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోయేటటువంటి రెసిపీ అండి ఇది. ఇప్పుడు మనకు చూడండి నేను లిడ్ ఓపెన్ చేశాను. రైస్ అనేది చూడండి మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ అన్నది. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.